స్ట్రాటజికల్‌గా కేసీఆర్ నిత్య రాజకీయాలు ఆలోచించిన వ్యక్తి అని అంటారు. మరి అన్ని హామీలు ఇవన్నీ ఇస్తున్నారు. ప్రజలు అటు బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అటు మళ్ళే అవకాశం ఉంటది. మరి అంతకు మించి మనం చేయాలి, హామీలు ఇయ్యాలి అని అన్నది రాలేదా? ఆయనే ఎటువంటి వ్యక్తి అంటే సాధ్యమయ్యేటిదే చెప్తాడు. ఆయనకు నాకు గొడవైంది ఒకసారి. ఏది 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రాస్తున్నాం. మేనిఫెస్టో రాసేటప్పుడు 3 ఏళ్ల దాకా కరెంట్ కష్టాలు తప్పవు హ్మ్. అని ప్రణాళికలు రాయమంటాడు మేనిఫెస్టోలో. ఓట్ల కోసం పోయేటప్పుడు ఎవరైనా కష్టాల గురించి రాస్తారా సార్? హ్మ్. ఇట్లా 3 ఏళ్ళు కరెంట్ కష్టాలు తప్పవంటే ఎవడు ఓటేస్తాడు మీకు? హ్మ్. అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రజలకు. దాయద్దు మనం. హ్మ్. రేపు ఎలక్షన్ల అధికారంలోకి రాగానే 24 గంటల కరెంట్ ఇస్తామని మనం వాగ్దానం చేస్తే ఇవ్వగలుగుతామా? ఉన్నది ఉన్నట్టు రాయండి మీరు అన్నాడు. అంటే లాస్ట్కు బతిమలాడి 3 ఏళ్ళు కాస్త దాన్ని 2 ఏళ్ళు చేయండి, ఏడాది చేయండి అంటే 2 ఏళ్ళని రాయన్నాడు. హ్మ్. కానీ 6 నెలలకే ఆయన కరెంటు కష్టాలు పోగొట్టిండు. హ్మ్. ఎక్కడ దొరుకుతుంది కరెంట్ తక్కువ ధర కానీ వెతికి వెతికి ఛత్తీస్గఢ్ నుంచి చిన్న లైన్ లేకుండా అంతే ఆదిలాబాద్ ఏరియాలో ఆ లైన్ వేయించేసి హ్మ్. ఆ కరెంటు తెచ్చి 6 నెలలకే 24 గంటల కరెంటు కాకపోయినా అవసరానికి తగ్గట్టుగా ఇచ్చుడు మొదలుపెట్టిండు. 5 ఏళ్లలో సోలార్ కానీ ఒక 16,000 మెగావాట్లను 5-6 ఏళ్ళలో తీసుకొచ్చిండు. హ్మ్. తీసుకొచ్చి ఆ కరెంట్ కష్టాలు లేకుండా చేశాడు. అదే ఆయన మెంటాలిటీ, ఆయన మైండ్ సెట్. అది కేసీఆర్‌ను ఓడగొట్టిన క్రెడిట్ రేవంత్ రెడ్డి దాల్ కాంగ్రెస్ పార్టీ. మోడీది, నరేంద్ర మోడీ. ఎందుకంటే ఎవ్వరు ఎన్ని చేసినా కేసీఆర్ గెలిచేవాడు. కేసీఆర్ తట్టుకోలేనిది ఎక్కడ అంటే నరేంద్ర మోడీ చేసిన కుట్ర. అదేంటంటే ఎప్పుడు కూడా అధికారానికి 9.5 ఏళ్ళు ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. హ్మ్. అంటే యాంటీ ఇన్కంబెన్సీని చీలకుండా మోడీ ఏం చేసిండంటే ఓట్లన్నీ కూడా ఒక దిక్కు పడేటట్టు చేశాడు. అది రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్ కాదు, హ్మ్. అది సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో అండర్స్టాండింగ్ కాదు. హ్మ్. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎట్లా? హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ నోన్ ఎనిమీ బీజేపీకి. హ్మ్. ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాదనేది మోడీకి తెలుసు. ఓకే. మళ్ళీ ఒక కొత్త తలనొప్పి పెడుతున్నాడు, భారత రాష్ట్ర సమితిని పెట్టి మహారాష్ట్రలో చికాకు చేసిండు. హ్మ్. ఈయన ఇట్లా వదిలిపెడితే నెక్స్ట్ 5 ఇయర్స్లో మొత్తం దేశం అంతా భారత రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేస్తాడు. హ్మ్. చేసిన పనులు మంచిగా ఉన్నాయి. నరేంద్ర మోడీ పనులేవి చేయకుండా సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేసి ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రధానమంత్రి అయ్యాడు. హ్మ్. కానీ ఈయన చేసిండు పనులు. ఓకే. ఈ చేసిన పనులను హ్మ్. మహారాష్ట్రలో మరాఠీలో ప్రింట్ చేశాడు, బీహార్లో భోజ్పూరి భాషలో ప్రింట్ చేశాడు, నార్త్ ఇండియా అంతా హిందీలో ప్రింట్ చేశాడు, పంజాబీలో పంజాబీ భాషలో ప్రింట్ చేశాడు. 2 సంవత్సరాల నుంచి పేపర్లలో బాజాప్తా డిఐపిఆర్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ పోయిండు. ఓకే. అది వాళ్ళకి తట్టుకోలేకపోయింది వాళ్ళు. అంటే థ్రెటనింగ్ ఉందని ఫీల్ అయ్యారు అంతేనా? కొత్త ఎనిమి వస్తున్నాడు, 100 ఏళ్ళు ఉండాలనుకుంటుంది బీజేపీ అధికారంలో. 100 ఏళ్ళు. కాబట్టి ఈ కొత్త ఎనిమి అవసరం మనకు. ఆ. మొగ్గలోనే తుంచేయాలి. ఒక రాష్ట్రంలో అంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే నీకు సీక్వెన్స్ ప్రకారం చెప్తా. వాళ్ళు ఒక 1 ఇయర్ బిఫోర్ ఇక్కడ హైటెక్ సిటీలో ఒక పెద్ద ఆఫీస్ పెట్టి 500 మందిని పెట్టారు సర్వేకు దానికి. ఓకే. అయితే 3 నెలల ముందు రాజ్నాథ్ సింగ్ కొడుకు, అమిత్ షా కొడుకు వీళ్ళంతా మానిటరింగ్ చేసేవాళ్ళు. ఓకే. 2 నెలల 3 నెలల ముందు మోడీ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు. హ్మ్. ఎన్ని స్థానాల్లో మనం పోటీ ఇవ్వగలుగుతాం అంటే ఇప్పుడైతే 35 ఇస్తున్నాము. ఆ. కొంత బండి సంజయ్ కొంత దూకుడుగా పోయినట్టయితే ఓ 50-60 స్థానాలలో పోటీ ఇవ్వగలుగుతాం. అంటే ఎన్ని గెలుస్తాం మనం అంటే హార్డ్లీ ఇప్పుడున్న పరిస్థితిలో 15 గెలుస్తాం. హ్మ్. 15 గెలిచడానికి మనం ఎందుకు పోటీ చేయాలి? హ్మ్. ఆ బండి సంజయ్ని తీసి మార్చేసిండు, వెనక్కి లాగిండు. అంటే ఆ 35 స్థానాలు 45 స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి ఉన్న నాటి పరిస్థితి. ఆయన కనుక అట్లే దూకుడుగా పోతే బీసీ లోన్ చేసుకున్నారు. తర్వాత మున్నూరు కాపులు అయితే భుజాల మీద ఎత్తుకొని తిప్పారు ఏ పార్టీ వాళ్ళైనా కూడా బండి సంజయ్ని. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షునిగా నేషనల్ పార్టీ ఇవ్వడం అనేది. సో దానివల్ల ఆ బండి సంజయ్ దూకుడు వల్ల ఓట్లు చీలిపోతాయి, బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. ఓ 40-45 స్థానాల్లో కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు పడతాయి. ఈ 2 చీలడం వల్ల ఈ 2 ఓట్లు కూడా ఎవరి యాంటీ కేసీఆర్. యాంటీ కేసీఆర్ ఓటు చీలితే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అందుకని రావద్దంటే ఏం చేయాలి? ఓట్లు చీల్చాలి. మనకు రాకున్నా కూడా బీఆర్ఎస్కు పడద్దు. సేమ్ స్ట్రాటజీ కంటోన్మెంట్. ఓకే. కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, బలం లేదు. అందుకని ఏం చేశారు అధికార పార్టీ కాంగ్రెస్. అప్పటికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, కంటోన్మెంట్ బై ఎలక్షన్. బీజేపీ అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ కండు వేయించారు. అంటే వాళ్ళ బాండేజ్ అట్లుంది. ఓకే. మోడీ చేసిన స్ట్రాటజీని కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయాడు.
కేసీఆర్ స్వయంకృత అపరాధం అది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఎటువంటి వాడైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనను ఇన్వైట్ చేయాలి, పోయి వెల్కమ్ చేయాలి. అయితే ఆయన పూర్తిగా ఆయనతోనే యాంటీ వైరుధ్యం పెంచుకున్నాడు. బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టిండు. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు తెలంగాణ భవన్ ప్రెస్ మీట్లో స్వయంగా ఆయన కన్ఫ్యూజ్ చేశాడు. నేను చేసిన ఒక పని వల్ల వాళ్ళు నాకు పూర్తిగా అంటే అయ్యిండ్రు, బిఎల్ సంతోష్ మీద నేను కేసు పెట్టడమే దీనికి అంతటి కారణం అని చెప్పిండు. రియలైజ్ అయ్యిండు అది. ఓకే. కానీ మొదలు రియలైజ్ కాలేదు ఆయన, అయినాక అయ్యిండు. బిఎల్ సంతోష్ అనేవాడు మోడీకి ఆర్ఎస్ఎస్ నుంచి డైరెక్షన్ ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం పెట్టుకున్నాడు కేసీఆర్. ఓకే. ఇంకా ఆయన చూడదలుచుకోలేదు ఈయన ముఖం. అది 100 కారణాలు ఉంటే కేసీఆర్ ఓటమికి 70% కారణం మోడీ.